తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి ఈ సెప్టెంబర్ మాసంలో 4వ పరిశుద్ధ దినం కొరకై మమ్మల్ని సజీవులుగా లెక్కించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్య సందేశం కొరకై ఎదురు చూస్తున్న ప్రతి దైవజనుల కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సేవకుడైన నా నిమిత్తమై ప్రార్థన చేస్తున్న ప్రతి దైవ సేవకుల్ని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి నూరంతల ప్రతిఫలం బిడ్డలకు దయచేయండి. ఏ సంఘములో అయితే సేవకులు సిద్ధపాటు కలిగి నీ వాక్య సందేశాన్ని సంఘమునకు అందిస్తున్నారో, ఏ దైవజనుడైతే మోకాళ్ళ ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో తమను తాము సిద్ధపరచుకొనిచున్నారో అట్టి దైవజనులందరినీ కూడా నీ ఆత్మతో అభిషేకించండి. ఎవరైతే నిర్లక్ష్యంగా అనాలోచితంగా ఉన్నారో ఆ దైవజనుల యొక్క హృదయ నేత్రాలు తెరచి నీ పరిశుద్ధ ఆత్మతో ఆ బిడ్డల జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య సందేశాన్ని విత్తుచున్నటువంటి ప్రతి దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణులకు సహాయం చేయండి. సంఘములో విత్తబడుచున్న వాక్యము నూరంతలుగా ఫలించుట కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించిన దైవ వాక్యం నుంచి వాక్య సందేశాన్ని విందాం. దానికంటే ముఖ్యంగా నేను మీకు ఏం చెప్తా అంటే, మరి మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి రెవరెండ్ యేసుపాదం కంబం అని కొట్టి చూసినట్టయితే దాంట్లో మరి అక్టోబర్ నెలలో మరి దేవుని వాక్య సందేశం ఉంటుంది. ఇదే అంశము అక్టోబర్ మాసంలో మరి ఉన్నది కాబట్టి అది ఆల్రెడీ రికార్డ్ చేయబడింది కనుక దయచేసి మీరు దాన్ని కూడా ఒకసారి చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈరోజు మనము పెంతెకోస్తు తర్వాత 18వ ఆదివారము. అంశం ఏంటంటే బీదల పట్ల క్రైస్తవుని యొక్క ప్రతిస్పందన. బీదల పట్ల క్రైస్తవ ప్రతిస్పందన అటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అంశానికి గాను మరి దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్ వాక్య పాఠాలు ఏంటంటే, మొదటి బైబిల్ పాఠము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. కీర్తన గ్రంథము 145వ కీర్తన, కీర్తనలు 145. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ బైబిల్ పాటలు. లూకా 16, 19 నుంచి 31 బైబిల్ పాటలు మనం చూసినట్టయితే, బీదల పట్ల క్రైస్తవుల ప్రతిస్పందన అంటే మనము క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలం కనుక, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన బిడ్డలం కనుక, మరి బీదల పట్ల సమాజంలో తోటి మానవుని ఎడల మన యొక్క బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నారు. ఇది ప్రసంగం కాదు, కానీ ప్రసంగానికంటే కూడా ఎక్కువ. ఎందుకు అనంటే మన యొక్క క్రియలను బట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, బీదల పట్ల అని చెప్పేసి అన్నప్పుడు బీదల పట్ల మరి ప్రభుత్వం తీసుకునేటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. బీదల పట్ల మతపరంగా తీసుకునేటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సామాజిక పరంగా చూసుకునేటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అనేక ప్రభుత్వ పథకాలను మనం చూస్తున్నాం. బీదల పట్ల ప్రభుత్వం చేసేటువంటి పథకాలు ఏంటి అంటే, నేను మీకు పాతకాలపు ఆ యొక్క వాక్యంలో, నేను 2021 చెప్పిన వాక్యంలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. అసలు బీదరికం అంటే, ప్రభుత్వం గుర్తించే బీదరికం ఏంటంటే, మీరు చెప్పండి. రోటీ కపడా ఔర్ మకాన్ అంటే, రోటీ అంటే రొట్టె, తినుటకు ఆహారం ఉండాలి. కపడా అంటే వస్త్రాలు ఉండాలి ధరించుకోవడానికి. ఆ తర్వాత మకాన్ అంటే ఇల్లు, గృహం అనేది, నివాసం అనేది ఉండాలి. అంటే ఫుడ్, క్లాత్ అండ్ షెల్టర్. ఈ 3 కనీస మానవతా దృక్పథంతో మనం ఇది చేయాలని చెప్తున్నారు.
కొంతమంది మరి గవర్నమెంట్లో మనం చూసినట్టయితే బీదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్తారు కదా. వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇస్తా అంటారు. వాళ్ళకి రూపాయికి కిలో బియ్యం చొప్పున ఇస్తామని చెప్తారు. నాకు చాలా నవ్వు కలిగించినటువంటి ఒక సందర్భం ఏంటంటే, మన భారతదేశంలో బీదలు ఎంత మంచోళ్ళు అంటే, ఎంత మంచి బీదోళ్ళు అంటే, నాకు ఈ మాట చెప్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది. ఏంటంటే, మన ప్రభుత్వం వారు బీదల కొరకు చాలా పథకాలు ఇచ్చారు. ఏది పండగలకు చీరలు పంచడం, వాళ్ళకి ఈ మనిషికి 25 కిలోల చొప్పున ఏం చేస్తున్నారు, రూపాయికి కిలో సన్న బియ్యం ఇవ్వడం, ఆ తర్వాత బీదలకి మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నా చుట్టుపక్కల జరిగే విషయాలని మీకు చెప్తున్నాను. అయితే నవ్వు కలిగించిన విషయం ఏంటంటే, బీదవాడు 25 కిలోల బియ్యానికి 25 రూపాయలు చెల్లించడం కొరకు గాను ₹1,00,000 బండి మీద, ₹1,00,000 టూ వీలర్ మీద వచ్చి 30,000 సెల్ ఫోన్ పెట్టుకొని, చూడండి, ₹1,00,000 బండి మీద టూ వీలర్ మీద రేషన్ షాప్కి వచ్చి 30,000 సెల్ ఫోన్ జోబులో పెట్టుకొని లేకపోతే చౌకాడ పెట్టుకొని 25 రూపాయలు ఇచ్చి 25 కిలోల బియ్యం తీసుకెళ్తున్నాడు పేదవాడు. మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పేదరికానికి నిర్వచనం ఇదే. ఆ మధ్యకాలంలో క్రిస్టమస్ దినాల్లో నేను పనిచేస్తున్నటువంటి ఈ సంఘంలో బీదలకు చీరలు పంచిపెట్టాలని చెప్పేసి వస్త్రాలు పంచిపెట్టాలి, పంచలు షర్ట్లు అన్నీ పంచిపెడదాం, దుప్పట్లు పంచిపెడదామని చెప్పేసి అన్నప్పుడు దాదాపు ఒక 130 మంది ఎంతోమంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో చూస్తుంటే ఒక్కొక్కళ్ళు బంగారం చెవుదిద్దులు పెట్టుకొని వెండి కడియాలు వేసుకొని వచ్చారు. అందులో ఒక బీద విధవరాలు ఏం చేసిందంటే, ఒక బీద ఆమె ఏం చేసిందంటే, మంచిగా 2 పేటల బంగారపు తాడు, చెవులకు బంగారపు, అది కాక ఒక్కొక్క చేతికి 2 బంగారపు గాజులు వేసుకొని బీదలకు చీరలు పంచి పెడతానంటే వచ్చింది ఆమె. నేను ఆమెను అడిగాను, అమ్మ, అసలు నువ్వు కలిగి ఉన్నటువంటి నగలకి అసలు ఇక్కడ ఇచ్చే చీరలకు ఏమైనా పొత్తు కలుస్తుందా అని చెప్పేసి అడిగితే ఆమె చాలా కోపానికి వచ్చి ఏమంటుంది సార్, ఏదో చీరలు పంచుతానంటే నేను వచ్చినా కానీ మీ దగ్గరికి వచ్చి చీరలు తీసుకోవాల్సిన అంత అవసరం నాకేంటి అని అంటే, సరే అమ్మమ్మ నువ్వేలంటే, వచ్చిన దాన్ని ఖాళీగా పోతానా, నాకు ఇవ్వాల్సిందే అంటుంది. ఇక మీరు ఆలోచన చేయండి, బీదల పరిస్థితి ఏంటో, ధనవంతుల పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నేను మీకేం చెప్తాను, ఇదంతా కూడా నాణానికి ఒక ప్రక్క మాత్రమే. బట్ అబౌట్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండో భాగంలో మనం చూస్తే యథార్థంగా పేదరికాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు, దైవ సేవకుల్లో పేదరికం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసులుగా ఉండి పరిశుద్ధంగా బ్రతుకుతూ పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక దీన కుటుంబం, ఆ దీన కుటుంబంలో ఆ బాబుకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఆ ఇంజనీరింగ్ సీట్ వచ్చినందుకు గాను ఆ తల్లి మిషన్ కుట్టుకుంటూ బట్టలు కుట్టుకునేటువంటి ఆమె ఆ రోజుల్లో బట్టలు కుట్టుకుంటే కూడా ఒక 10 రూపాయలు 20 రూపాయల కంటే ఎక్కువ వచ్చేటి కాదు. అటువంటిది ఆ తల్లి వాళ్ళ కుమారుడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చినందుకు గాను తాను దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు 300 రూపాయలు తీసి కానుక పెట్టింది. పెట్టి వాళ్ళ ఇంట్లో ప్రార్థనకు పిలిచి, నమ్మలేనటువంటి సత్యాన్ని మీకు చెప్తా ప్రియులారా, పిల్లలకి పచ్చడి అన్నం పెట్టి, పచ్చడేసి అన్నం పెట్టి
సేవకుడు నాకు వస్తే ఒక కోడిగుడ్డు ఉడకబెట్టి కొన్ని టమాటాలతో టమాటా కూర చేసి, అయ్యగారు మీరు మా ఇంట్లో భోజనం చేయాలి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను కన్నీటితో ప్రార్థన చేశాను. ఈరోజు ఆ కుమారుడు, ఆ కుమార్తె, వాళ్ళ కుమార్తె ఇద్దరు కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో, పరిశుద్ధమైన స్థితిలో ఉన్న ప్రియులారా. ఒక తల్లిదండ్రులు తమ పేదరికంలో కూడా దేవునికి నమ్మకంగా బ్రతికితే వారి పిల్లలు ఎట్లా ఆశీర్వదించబడరని నేను మీకు చెప్పాను కదా. తమ ఐశ్వర్యంలో గర్వంతో విచ్చలవిడిగా పడిపోయినటువంటి కుటుంబాలు, తల్లిదండ్రులు కూడా నేను చూశాను. ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. తండ్రి సింగరేణి కాలేజ్లో పెద్ద ఆఫీసర్, ఆంటీ కూడా చాలా పెద్ద జాబ్ హోల్డర్. ఆమె ఒక్కడే కొడుకు. విచ్చలవిడిగా పెంచారు. ఇదే కొత్తగూడెం సెయింట్ ఆండ్రూస్ చర్చిలో సంగతి చెప్తున్నా. చివరికి తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయిండు. ఆఖరికి ఆ కుమారుడికి కళ్ళు పోయి ఎవ్వరు లేక ప్రస్తుతం మరి ఆయన బ్రతికున్నాడో చనిపోయినో కూడా నాకైతే తెలియదు ప్రియులారా. ఇది సమాజంలో మన కళ్ళెదుట జరుగుతున్నటువంటి యథార్థ గాథలు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుని వాక్యం కూడా మనకేం చెప్తుందంటే బీదల పట్ల దయగలిగి ఉండమని చెప్తుంది. ఇంకా నేను మీకు చెప్తాను, ఏ మతంలోనైనా సరే మీరు కనీస జ్ఞానము, ఇంగిత జ్ఞానం ఉంటే కూడా నేను మీకు చెప్తాను, ప్రతి మతంలో కూడా బీదల పట్ల కొంచెం సహాయం చేయమని చెప్తుంది తప్ప బీదలను దోచుకోమని చెప్పి ఏ మతం కూడా చెప్పట్లేదు. మొన్న ఈ మధ్యలో ఒక సిక్కు మతస్థుడు ఆయన చెప్తున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, మా సిక్కు మతంలో నుంచి భిక్షగాళ్ళు లేరు అని చెప్పాడు. భిక్షగాళ్ళు లేరు మా దగ్గర భిక్షగాళ్ళు ఉండరు అని చెప్పాడు. ఈ మధ్యకాలంలో బెంగళూరులో కూడా ఒక చిన్న రెజల్యూషన్ స్టార్ట్ అయింది. ఏంటి తెలుసా? భిక్షగాడు కనబడితే డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు. మీకు ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను. నా జీవితంలో అది ఎప్పటి నుంచో నేను నేర్చుకున్నా. భిక్షగాడికి కానీ బీదవాడికి కానీ క్యాష్ ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు. ఏదైనా చేయగలిగితే నువ్వు వానికి చేయాలంతవరకే. అది నా పాలసీ. ఒకవేళ మీకు ఇష్టమై డబ్బులు ఇస్తుంది వేరే సంగతి. నేనేం చెప్తున్నానంటే నువ్వు చేయగలిగినంత సహాయం చేయి. ఒకవేళ నువ్వు కొనివ్వలేని పరిస్థితిలో ఉంటే, ఒకవేళ బీదవాడు ప్రార్థనాపరుడై యథార్థవంతుడై ఉంటే నువ్వు వానికి డబ్బు సహాయం చేసినా కానీ ఏమీ నష్టం జరగదు. ఇప్పుడు నేను మీకు చెప్పేదంటే, యేసు ప్రభు కూడా బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చినాను. కానీ మనం ఏమనుకుంటున్నామంటే శారీరక కుటుంబ సమాజంలో ఉన్నటువంటి పేదరికం ఉంది, స్పిరిచువల్ లైఫ్లో కూడా బీదవాళ్ళు ఉన్నారు. అదేంటయ్య గారు అంటే, సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో ఆత్మీయ జీవితంలో కూడా పేదవాళ్ళు అదే విధంగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో దరిద్రులైన వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అన్నీ కోల్పోవడం అంటే ఏంటి తెలుసా? ముఖ్యంగా ఆత్మను కోల్పోయినంత దరిద్రం, ఆత్మను కోల్పోయినంత పేదరికం ఆత్మీయ జీవితంలో ఇంకోటి ఉండదు. చాలాసార్లు మనందరికీ మన మనస్సాక్షి చెప్తుంది, నేను ఎందుకో ఆత్మీయ కొంచెం దిగజారిపోయినట్టు నాకెందుకో ఆత్మీయంగా కొంచెం వెలితి అనిపిస్తుందా కానీ చెప్పినటువంటి నా విశ్వాస సహోదరులను సేవకులు నేను చాలామంది చూసాను. అయ్యగారు నాకు ఎందుకో ఆత్మీయంగా వెనకబడ్డట్టు అనిపిస్తుంది అన్నారు. అనగా నేను చెప్పానేమంటే, నువ్వు వెంటనే చేయాల్సిందంటే నీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనే దాంట్లో నువ్వేం చేయాలి అని అంటే ఉపవాస దినంను చాటించుకోవాలి.
నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి, నీ ఆత్మీయ సమయాన్ని పెంచుకోవాలి. అవసరమైతే ఒకరోజు లీవ్ పెట్టుకొని లేదా ఈరోజు కూలి పని మానేసుకొని మీ దగ్గరున్న చర్చిలోకి వెళ్ళి ఒక రోజంతా చర్చిలో గడపండి. మీరు తప్పకుండా మీ జీవితంలో రెన్యువల్ చేయబడతారు. బీదలకు సువార్త ప్రకటించాలని వచ్చారన్నా కానీ మనకు అర్థమైంది ఏంటంటే అన్నం తిండి బట్టలు లేనటువంటి వాళ్ళు. మీరు మొట్టమొదటి నుంచి మీరు చూడండి, క్రైస్తవము అనేది బీదలకు సువార్త ప్రకటించడం మాత్రమే కాదు. మన భారతదేశంలో ఈరోజు బీదలు అనబడ్డ వాళ్ళు అందరూ కూడా ఒక ఉన్నత స్థితికి వచ్చారు అని అంటే అది 100కి 100% క్రైస్తవాన్ని బట్టే. మిగిలినటువంటి వాళ్ళు అంటరాని వారిగా, దరిద్రులుగా, నీచులుగా, తృణీకరించబడిన వారిగా మానవ సమాజంలో తన పోలిక చొప్పున పుట్టినటువంటి సహోదరులకి అట్లా చేశారు. ఈ మధ్యకాలంలో విజయవాడలో వచ్చినటువంటి వరదల్లో మనం చూస్తున్నటువంటి విషయం అంటే ఆ వరదల్లో వాళ్ళని రక్షించడానికి మరి బోట్స్ వేసుకొని వెళ్ళారు, పడవలు వేసుకొని వెళ్ళారు కదా. ఆ పడవలు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు బిక్కుమంటూ మరి పడవలోకి వస్తున్నప్పుడు ఆ పడవ నడిపేవాడు చెప్తున్నాడు ఏమనంటే, మీ ఇంటికి అద్దె ఇవ్వమని చెప్పి అద్దె ఇల్లు కావాలని మీ ఇంటికి వస్తే మీరు క్రైస్తవులు, మీరు పలానా కులానికి చెందిన వాళ్ళు, మీకు మేము అద్దెకి ఇల్లు ఇవ్వము అని చెప్పి వెళ్ళగొట్టారు కదా. మరి ఇప్పుడు నేను మీ కులస్తుని కాదు, మీ మతస్థుని కాదు, మరి నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఓడలో వచ్చాను, మరి నా ఓడలో మీరు కూర్చుంటారా అని అడిగాడు. మీకు అర్థమై ఉంటుంది మంచిగా. నీ ఇల్లు ఇవ్వడానికి వాడి కులం అడ్డం వచ్చింది, వాని పేదరికం అడ్డం వచ్చింది, వాని దరిద్రం అడ్డం వచ్చింది. కానీ నీకు చావు వచ్చే సమయానికి, నువ్వు చచ్చిపోయే సమయం వచ్చేసరికి వాడెవడో కులము కాని వాడి పడవలో వాడికి ఎక్కడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది? నీ పిల్లలు రక్షించబడాలి, నువ్వు రక్షించబడాలని చెప్పేసి అని వారి ఎడల నువ్వు చేసిన పనేంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే పోయినని చెప్పి దేవుని వాక్యం నీకు సెలవు ఇవ్వట్లేదా? ఈరోజు దేవుడు నీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాట ఇదే. కులము మతానికి కట్టుబడ్డవాడు ఎప్పుడు కూడా మానవుని ప్రేమించలేడు, పేదవానికి సహాయము చేయలేడు. చాలామంది వాళ్ళ యొక్క దరిద్రాన్ని, పాపాన్ని వదిలించుకోవడానికి తీసుకుపోయి హుండీలలో లక్షల రూపాయలు హుండీలో వేసేస్తారు. చాలామంది వాళ్ళ పాప ప్రక్షాళనం కొరకై బీదలకు అన్నదానం చేస్తారు. పాప ప్రక్షాళనం కొరకై బీదలకు ఏదో ఒక సహాయం చేయాలనుకుంటారు. ఎందుకు అంటే పాప ప్రక్షాళనం కొరకు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్నటువంటి మాట అదే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. యూదులలో దేవుని యొక్క బిడ్డలు అని చెప్పినటువంటి దేవుని జనాంగానికి దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు అనగానే మనకేం గుర్తురా అంటే ఆత్మ చెప్తున్న మాట. ప్రియ దేవుని బిడ్డరా, ఈ రికార్డింగ్కి ఎంతో అంతరాయం కలుగుతుంది. అయినప్పటికీ నేను మీ కొరకు ఈ కార్యక్రమం చేపట్టాను. దయచేసి మీరు ఏది కూడా డిస్టర్బ్ కాకండి, వాక్యాన్ని జాగ్రత్తగా రాసుకుందరు. కానీ ఇక్కడ నేను మీకేం చెప్తానంటే ఆమోసు గ్రంథంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, బీదలను దోచుకోవడానికి, సచ్చు ధాన్యాన్ని అమ్మడానికి దేవుని ప్రజలకే సచ్చు ధాన్యాన్ని అమ్ముతున్నారు. దేవుని ప్రజలు విశ్రాంతి దినం పాటిస్తూనే ఉన్నారు, మానవుల్ని దోచుకుంటున్నారు.
ఆమోసు గ్రంథం యొక్క సారాంశం ఏంటి అని అంటే, బీదలు రోజు రోజుకి ఇంకా బీదలైపోతున్నారు. ధనవంతులు ఇంకనూ ధనవంతులు అవుతున్నారు. రిచ్ బికమింగ్ రిచ్, పూర్ బికమింగ్ పూర్. ఇది ఎట్లా అనంటే, ఇప్పటికీ మన ప్రభుత్వంలో జరుగుతున్న విషయం కూడా అదే. పేదల కొరకు అనేక పథకాలు వస్తున్నాయి, కానీ అవి పేదవానికి చేరట్లేదు. అవి కేవలము పైరవీలు చేయించుకున్న వాళ్ళకి, లేదా భజన చేసే వాళ్ళకి, సంచులు మోసే వాళ్ళకి వస్తున్నాయి. ఉన్నోడికే ఉన్నట్టుగా వస్తున్నాయి, లేనోడికి లేకుండానే పోతున్నాయి. పేదోడికి ఏదైనా కావాలంటే లంచం పెట్టాలి. వాడు ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటున్నాడు కదా, వాడికి జీతము ప్లస్ లంచము అంటే వాడు ఇంకేమవుతున్నాడు, ఇంకా ధనవంతుడు ఇంకను ధనవంతుడు అవుతున్నాడు. పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు. ఆ రోజు ఆమోసు గ్రంథంలో జరిగినటువంటి పేదరికాన్ని గురించి నేను చెప్తాను. ఈ 2024లో మన మధ్యలో జరిగేది కూడా ఇదే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ధనవంతులు అవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు, దరిద్రులు ఇంకనూ దరిద్రులు అయిపోతున్నారు. కారణం ఏంటి అని అంటే, మనము ఏదైతే కలిగి ఉన్నామని అనుకుంటున్నామో అది యథార్థం కాదు. మనం చేసేది ఏదైతుందో అది యథార్థం కానప్పుడు ధనవంతుడేమో ధనవంతుడు అవుతున్నాడు, దరిద్రుడు ఇంకా దరిద్రుడు అయిపోతున్నాడు. యాకోబు పత్రికలో మనం స్పష్టంగా చూస్తే, ఒకరి బట్టలకు విలువిస్తున్నామే తప్ప, వాని హోదాకు విలువిస్తున్నాం తప్ప ఒక వ్యక్తికి మనం విలువట్లేదు. నేను అమెరికా దేశంలో కానీ, యూకేలో కానీ, ఇంకా ఫిలిప్పీన్స్లో కానీ, ఇంకా వేరే దేశాలని నేను గమనించినంటే, ఒక బిచ్చగాన్ని వాళ్ళు బిచ్చగానిగా ట్రీట్ చేయరు. కారణం అంటే, వాడు ఒక వ్యక్తిగా పుట్టినాకనే భిక్షగాడిగా చేయబడ్డాడు. వాడి స్థితిగతులు బట్టి వాడు భిక్షగాడు తప్ప, వాడి వ్యక్తిత్వంలో మాత్రం వాడు ఒక దేవుని దృష్టిలో ఒక వ్యక్తి అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం, ఈ లోకంలో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు అని చెప్పి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మీరు జాగ్రత్త చూడండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు. ఒకసారి మీరు దయచేసి ఆ యొక్క యాకోబు పత్రికలో నేను చదువుతాను, మీరు దయచేసి చూడండి. దయచేసి మీరు బైబిల్ తీసి చూడండి, నేను మీ కొరకు చదువుతాను. అయితే 6వ వచనం చూడండి. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపిస్తారు. అక్కడ చూడండి 5వ వచనం మీరు చూస్తే, ఈ లోక విషయంలో నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఈ లోకంలో దరిద్రులు అనబడ్డవారు దేవుని రాజ్యమునకు వారసులు. ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవమునకు వారసునటం నేనేం కావాలి అని చెప్పేసి అన్నప్పుడు, వాడు మిగుల ధనవంతుడు కాబట్టి నీకున్నవన్నీ అమ్మి బీదలకు పంచిపెట్టరారా అని చెప్పేసి అన్నప్పుడు, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయారని ఉంటుంది. అవునా? కరెక్టేనా? మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ స్పష్టంగా 5వ వచనం చెప్తుంటే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను చేసిన వాగ్దానమును దేవుని రాజ్యమునకు వారసులుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకోలేదా? నువ్వు ఎవరినైతే బీదవాడు అంటున్నావో, ఎవరినైతే తక్కువ వానిగా చేస్తున్నావో, వాడు ఈ లోకంలో దరిద్రుడే కావచ్చు, కానీ దేవుని విషయంలో విశ్వాస విషయంలో వాడు భాగ్యవంతుడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే సువార్త పాఠంలో జరిగిన విషయం ఏంటి అంటే, దరిద్రుడైన లాజరు ఉండెను, అతని కురుపులు కుక్కలు నాకుతూ ఉన్నాయి. అతడు ధనవంతుని బల్ల మీద నుంచి మరి రొట్టె ముక్కలు పడితే తిందామని చెప్పి ఆశపడుతున్నాడు.
తీరా ఆ యొక్క లూకా సువార్త ఆ యొక్క 16వ అధ్యాయంలో మనం చూసినట్టయితే లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే అబ్రహాము స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే అక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్తాడో 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీ ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలానే లాజరు కష్టమును అనుభవించి ఉండెను అని జ్ఞాపకం చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మదిని పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని చెప్పాడు. దీని మర్మం ఏంటి? ఈ లోకంలో ధనవంతుడు కుర్చీలో కూర్చొని బల్ల మీద పెట్టుకొని భోజనం చేస్తున్నాడు. వాడి బల్ల కిందనే ఉన్నటువంటి దరిద్రుడు లాజరు ఉన్నాడు. అంతటా దరిద్రుడు చనిపోయాను. చూడండి ఆ 22వ వచనంలో చూస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడనని ఉంది. ఇందాక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులు, వాడు దేవుని రాజ్యానికి వారసులు, వాగ్దానానికి వారసులు. ఒక్కవేళ దేవుని బిడ్డ వాగ్దానాలు చాలా ఉన్నాయి, ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ లోకంలో దరిద్రుడమైనా పర్లేదు కానీ దొంగిలించువానిగా మాత్రం ఉండొద్దు. ఈ మధ్యలో ఒక గొప్ప దైవజనుడు మరి స్టీఫెన్ పాల్ గారు విశాఖపట్నం ఆయన చెప్పిన మాట ఏంటంటే, గొర్రె సింగిల్గా బతకడానికన్నా ఇష్టపడుతుంది తప్ప పందులతో సహవాసం చేయదు అని చెప్పాడు. నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. నిజంగా విశ్వాసి ఒంటరిగానే బ్రతకాలి తప్ప దరిద్రులతో కానీ, అంటే డబ్బులేనోళ్ళు కాదు, దేవునికి దుఃఖకరంగా జీవించే వాళ్ళతో స్నేహం చేయొద్దు అని చెప్తున్నా. పందులతో సహవాసం చేయదు గొర్రె. గొర్రె ఒంటరిగానే బతుకుద్ది తప్ప పందులతో సహవాసం చేయదు అని చెప్పి వాక్యంలో దేవుడు మరి ఆ యొక్క సేవకుని ద్వారా చెప్పించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు చెప్పేటువంటి వాక్యం ఏంటంటే, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించావు. నీ కళ్ళెదురు ఉన్నటువంటి దరిద్రుడైన లాజరు దరిద్రాన్ని అనుభవించాడు. ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని చెప్పాడు. ఇది వాస్తవం, ఇది ఉపమానం కాదు. వాక్యంలో ఒకడు ఉండెను, యేసుప్రభు చెప్తున్నాడు, ధనవంతుడు ఒకడు ఉండెను. ఇది ఉపమానం కాదు, జాగ్రత్త సుమ, సాదృశ్యం కాదు. దట్ ఈస్ ద రియల్ స్టోరీ. యేసుప్రభు చెప్పింది రియల్ స్టోరీ అని చెప్పింది. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడ రాకున్నట్లు వారి కొరకు లాజర్ని పంపిమంటే నో, అక్కడ ఉన్న మోషే ప్రవక్తలు చెప్తే అది సరిపోద్దని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డ చూడండి, నువ్వు బ్రతికుండగానే ఎవరికైనా పేదోళ్ళకి సహాయం చేయాలంటే చేసుకో. నువ్వు బ్రతికుండగానే ఎవరికి ఏదైనా చేయడం నేర్చుకో. నాకు తెలిసినటువంటి 2 ధనవంతుల గురించి నేను మీకు చెప్తాను. మోడీ గారి కాలంలోనే ఒక నవంబర్ మాసం, అక్టోబర్ మాసాలలో కరెన్సీ మొత్తం మారిపోయింది, నోట్లు మారిపోయినాయి, అన్ని కొత్త నోట్లు వచ్చాయి కదా, గుర్తుందా మీకు? అప్పుడు 1000 రూపాయల నోటు మాఫీ అయిపోయి 2000 రూపాయల నోట్లు వచ్చినాయి, గుర్తున్నాయి కదా. 500 రూపాయలు మాఫీ చేసేసి కొత్త 500 రూపాయల నోట్లు తీసుకొచ్చాడు కదా, మీ అందరికి గుర్తే కదా. ఒక ధనవంతుడు తన దగ్గర విస్తారమైన డబ్బు ఉండడం చూసి, అతడు క్రైస్తవుడు కాదు సుమా, అతడు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ఒక గ్రామాన్ని ఎంచుకొని, ఒక పల్లె గ్రామాన్ని ఎంచుకొని అక్కడ 70 కుటుంబాలని 70 గడపల కుటుంబం ఉందని చెప్పి చూసి, ఒక తెల్లవారుజామున అనగా 3 గంటల సమయంలో అన్ని ఇండ్లకి, ఒక్కొక్క ఇంటికి 3 లక్షల రూపాయలు మూట కట్టి
ప్రతి గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇది వాస్తవం, కల్పితంగా చెప్తాను. ప్రతి ఇంటికి 3 లక్షలు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి చూసినాక ఆ గ్రామస్తుల ఇళ్లలో ప్రతి గడప దగ్గర ప్రతి మూటలో 3 లక్షల రూపాయలు ఉందని చూశారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యపోతుందంటే ఆ గ్రామం మొత్తం చిరునవ్వుతో వెలిగిపోతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా లాస్ట్ 5 days ఉంచారు. అట్లా ఈ గ్రామం మొత్తం కలిపి ఆ దగ్గర ఉన్న ఒక బ్యాంక్కే పోవాలి కనుక ఆ రోజు ఆ గ్రామం తరపున 7/3/21, ఓకేనా, 2,10,00,00,000 రూపాయలు ఆ రోజు ఆ బ్యాంకులో, పేద గ్రామంలో ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేయబడ్డాయి. ఆయన ఎవరు అంటే ఎవ్వరికి తెలియదు. ఆ గ్రామస్తుల్ని మీరేమనుకుంటున్నారు, మీరు చెప్పండి అని వీళ్ళు పేపర్ వాళ్ళు ఇంటర్వ్యూకి పోయి అడిగితే, ఆయన ఎవరో కానీ ఆయన చల్లగా బ్రతకాలి, ఒకటి దేవుడే ఈ రూపంలో మాకు, ఆయన రూపంలో వచ్చి మాకు సహాయం చేశాడు, 2 ఆయన ఎక్కడున్నా కానీ ఆయన కలిగిన దాన్ని దేవుడు కాపాడాలని చెప్పేసి అని ప్రతి పేద బిడ్డ చెప్పారు. ఇది అయిపోయింది. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి విస్తారమైనటువంటి డబ్బు ఉంది. నేను చెప్పలేను కానీ ఆ వ్యక్తిని గురించి. అతడు ఏం చేశాడంటే, ప్రభుత్వం వాళ్ళు పట్టుకుంటారని చెప్పి కొంతమంది పని వాళ్ళని పెట్టి అన్నీ 500 రూపాయల కట్టలు కాల్పించేసాడు. నా పేరు ఎక్కడ బయటకు వస్తుందో, వీడి దగ్గర ఏంటి ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉండడం ఏంటి అని చెప్పి, నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి, ప్రియా దేవుని బిడ్డారా, ఆ వ్యక్తి ఆ కరెన్సీని కాల్చేసాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఎదుటొచ్చబడ్డ 2 వ్యక్తులను బట్టి మనం ఎవ్వరికి కూడా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెన్ ద టైమ్ కమ్స్ జడ్జిమెంట్ ఆల్సో విల్ కమ్. తప్పకుండా తీర్పు అనేది వస్తుంది కదా. ఇక్కడ నేను మీకు చెప్పేటువంటి విషయంలో కొన్ని విషయాలు చెప్తాను. తమ పేదరికంలో పేదవాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. తమ దీనస్థితిలో దీనులుగా ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. మా చర్చిలోనే ఒక బీద స్త్రీ ఉంది. ఆమెకు ఒక కొడుకు, 2 బిడ్డలు. ప్రతి సంవత్సరం కూడా మేము ఆమె పిల్లలకి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కొంత డబ్బు కూడా సహాయం చేయడం జరుగుతుంది, బీదవాళ్ళు కాబట్టి. ఈరోజు 2024లో ఆమె గవర్నమెంట్ ద్వారా డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. కొడుకు బీటెక్ అయిపోయింది. పాప గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని కాంట్రాక్ట్ బేస్లో టీచర్ చేస్తుంది. వాళ్ళ పెద్ద బిడ్డ రెడ్డిస్ ల్యాబ్లో పనిచేస్తుంది హైదరాబాద్లో. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ తల్లి క్రిస్టమస్కి 10 మంది పేదవాళ్ళకి సహాయం చేస్తుంది. ఎంత మంచి సాక్ష్యం, మీరు ఆలకించండి. ఎక్కడైతే ఆమె చేతులు చాపి సంఘం ఇచ్చేటువంటి బట్టలు పిల్లల కొరకు ఇచ్చేటువంటిది తీసుకుందో, అదే తల్లి తను ఆయాగా స్కూల్లో పనిచేస్తూ దేవుని చేత ఆశీర్వదించబడి ప్రతిసారి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఇప్పుడు అదే తల్లి అదే చేతులతోటి తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇస్తుంది. ఇది దేవుని పట్ల నీ జీవితంలో జరగాల్సినటువంటిది స్థితి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికీ ఆ తల్లి బ్రతికుంది. ఆమె నా సంఘస్థురాలు. నా సంఘంలో ఆమె ప్రతి ఆదివారం బల్లారాధనలోకి వచ్చి పాల్గొంటుంది. ఇది సజీవ
సాక్ష్యం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చివరిగా 7 విషయాలు చెప్పి మిమ్మల్ని బలపరచడానికి ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. బీదల ఎడల ఏమి చేయమని బైబిల్ గ్రంథం చెప్తుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట నేను మీకు చెప్పాలంటే, మార్కు సువార్త ఆ యొక్క 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. అక్కడ అత్తరు అభిషేకం చేసిన స్త్రీని గురించి వాడు చెప్తుంటే, ఇది 300 దేనారములు కమ్మి బీదలకు పంచి పెట్టవచ్చు కదా అంటాడు. అంటే బీదల మీద ఉన్నటువంటి భక్తితో కాదు, కానీ వాడు ధనమునకు అంటే ధనం మూట వాని దగ్గర ఉంది కాబట్టి వాడు ఆ మాట చెప్తున్నాడు. యేసు ప్రభు ఆ యొక్క మార్కు 14:7 ఏం చెప్తాడంటే, బీదలు ఎల్లప్పుడు కూడా మీతోనే ఉంటారు, వారికి మీరు ఎప్పుడంటే అప్పుడు సహాయం చేయొచ్చు. కానీ ఆ తల్లికి యేసుని అభిషేకించే అవకాశం ఒక్కసారే వచ్చింది. ఆమె యేసు ప్రభు యొక్క దేహాన్ని తన మరణానికి ముందు అభిషేకం చేసింది. ఇప్పుడు నేను మీకు 7 పాయింట్లు చెప్తాను. మొదటి పాయింట్ నెంబర్ 1 మీరు రెఫరెన్స్ రాసుకోండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 25వ వచనం చూడండి దయచేసి ప్రియులారా. నెంబర్ 1 నిర్గమకాండము 22వ అధ్యాయం, నిర్గమకాండము 22వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి రాసుకోండి. అక్కడ ఏం చెప్తా అంటే 25వ వచనం నుంచి మీరు చక్కగా 25వ వచనం నుంచి ఇంకా కింద వరకు కూడా మీరు చదవండి. అక్కడ ఏం చెప్తాడంటే, నా ప్రజలలో నీ యొద్ద ఉండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిపిప్పకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. అంటే నువ్వు వాని దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు. నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ నువ్వు దేవుని యొక్క బిడ్డవై ఉండి, ఎంతోమంది ఎట్ ప్రజెంట్ నేను చెప్తాను, ఎంతోమంది వడ్డీలకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. నిన్ను అప్పియమంటున్నాడు తప్ప వడ్డీ కొరకు ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అయ్యగారు వాడు వడ్డీకి ఇవ్వకపోతే వాడు అసలు కూడా ఎగ్గొట్టే పరిస్థితిలో ఉన్నాం. ఈ దినాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఓకే, బట్ యూ మస్ట్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎవరో సంగతి కాదు ప్రియులారా, ఇన్ మై హార్ట్, నా హృదయంలో నా పక్షాన్ని చెప్తున్నాను. ఈ చేతులతో ఎంతోమందికి సహాయం చేసిన ప్రియులారా, యథార్థం చెప్తున్నాను. ఐ నెవర్ గెట్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి నేను తిరిగి పొందలేకపోయాను. కొంతమంది యథార్థంగా వాళ్ళు డబ్బు తీసుకుంటే, అయ్యా మీరు పలానప్పుడు నాకు ఇచ్చారు, నాకు గుర్తు లేదని చెప్తే కూడా వాళ్ళు గుర్తు చేసి ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తా అంటే, నా ప్రజల్లో నీ యొద్ద ఉండు బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చినట్లా వాని దగ్గర మాత్రం నువ్వేం చేస్తాంటే వడ్డీ తీసుకోవద్దు. నీవెప్పుడైనా నీ పొరుగువాని వస్త్రంను కుదువ తీసుకునేలా సూర్యుడు అస్తమించు వేళ వరకు అది వానికి ఇచ్చేది. వాడు కప్పుకున్నది అదే వానికి దేహంలోకి వస్త్రం. వాడు మరి ఏమీ కప్పుకొనడు, పండుకొను. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టినట్లా నేను విందును. దేవుడు దయగలవాడైతే నువ్వు కూడా దయగలిగి ఉండాలి. నెంబర్ 1 పాయింట్ మీరు రాసుకోండి. మీరు అప్పు ఇవ్వండి, కానీ వాని దగ్గర వడ్డీ పిండి తీసుకోవద్దు. వాని యొక్క వస్త్రం ఒకవేళ నీ దగ్గర ఉన్నట్టయితే వారికి తిరిగి ఆ వస్త్రాన్ని ఇచ్చేయాలి అని చెప్తున్నాడు. నెంబర్ 2 పాయింట్ మనం చూసినట్టయితే, లేవియాకాండంలో 25వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, లేవియాకాండము 25వ అధ్యాయము 35-36 వచనాలు మనం చూద్దాం. దయచేసి అక్కడ కూర్చోండి. పాయింట్ నెంబర్ 2లో మనం చూస్తే, లేవియాకాండము 25వ అధ్యాయము 35-36, ఇంకా క్రింద వచనాలు కూడా మీరు చదవండి, ఇంకా చాలా డీటెయిల్గా ఉంటుంది. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చేలా నీవు వానికి సహాయం చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీ అయినను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను.
నీ రూకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు, నీ ఆహారం వాని ఈ లాభంలకు ఇవ్వకూడదు. నేను మీ కనాను దేశం ఇది అంటే నువ్వు వానికి ఏం చేయాలంటే సహాయం చేయమంటున్నాడు. అక్కడ ఏమనంటే చూడండి 35వ వచనంలో చూడండి, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుని బీదవాడు నిరాధారుడై నీ యొద్దకు వచ్చేలా నీవు వానికి సహాయము చేయవలను. బీదల పట్ల క్రైస్తవుని యొక్క ప్రతిస్పందన అని చెప్పాడు చూడండి. నీవు వానికి సహాయము చేయాలి. ఇందాకేమన్నాడు, నువ్వు వానికి అప్పు ఇవ్వు తప్ప వడ్డీ తీసుకోవద్దన్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2లో ఏం చెప్తాంటే నీవు వానికి సహాయం చేయాలి. సహాయం చేయడం అంటే అర్థం ఏంటంటే ప్రతిఫలాన్ని కోరకూడదు. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ యూ మస్ట్ హెల్ప్ ద పూర్ పీపుల్. ఇక్కడ వానికి నువ్వు సహాయం చేయాలి తప్ప సహాయం అతడు నీ వలన బ్రతకాలి. నువ్వు దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీ అయినా తీసుకోకూడదు. ఇది పాయింట్ నెంబర్ 2. ఓకే కదా. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం. ఒకసారి మీరు చూడండి, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7 నుంచి 15 వరకు మాత్రమే కాక ఇంకా క్రింద ఉన్నటువంటి భాగాలు కూడా మీరు చదవండి. మీరు వాక్యాన్ని ఎలాబొరేట్ చేసి అర్థం చేసుకోవాలనుకోవాలి. అక్కడ ఏముందో నేను చదువుతా చూడండి. పాయింట్ నెంబర్ 3లో ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుకోండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండినెల్లా బీదవాడని నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయంను కఠినపరచుకోకూడదు. ఈ పాయింట్ మీరు రాసుకోండి. బీదల పట్ల నీ ప్రతిస్పందన ఏదైనా ఉన్నట్టయితే నువ్వు ముందు నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యంగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున ఆయన అక్కరకు చాలినంత ఆవశ్యంగా వానికి అప్పియవలను. విడుదల సంవత్సరం మందు మీరు ఇచ్చేయాలి. జాగ్రత్త. బీదలు వాడైన నీ సహోదరునిలా కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయినట్లా వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. చూడండి తర్వాత ఏం చెప్తాను చూడండి 10వ వచనంలో, నీవు నిశ్చయంగా వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చినందుకు మనసులో విచారింప, అయ్యో నేను వానికి ఇచ్చినా నాకు ఎందుకు ఇంత దరిద్రం జరిగిందని నువ్వు అనుకోవద్దు. ఇందువలన చూడండి, వాట్ యు ఆర్ సోయింగ్ ద సీడ్ యూ విల్ గెట్ ద హార్వెస్ట్. అవునా? ఇందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములు అన్నిటిలో నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి అని అంటే నువ్వు బీదవాడికి ఎప్పుడైతే మనసులో విచారించుకోకుండా యథార్థమైన హృదయంతో నువ్వు చేస్తావో దేవుడు ఏం చేస్తాడంట, నీ దేవుడని యెహోవా నీ కార్యములు 1-2 కాదు, నీ కార్యములు అన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలోనూ ఆశీర్వదిస్తాడు. యూ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ ద పీపుల్. మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు వేరు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరు. ఎన్ని ఆశీర్వాదాలు అంటే నువ్వు చేయు కార్యం అన్నిట్లో కూడా, నీవు చేయు ప్రయత్నములన్నింటిలో కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇన్ని ఆశీర్వాదాలు దాచబడ్డ ప్రియులరా, నువ్వు ఎదుటివానికి ఆశీర్వాదంగా ఉన్నట్టయితే దేవుడు నీ కార్యములన్నింటిలో నీ ప్రయత్నాలన్నింటిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు అంటే మీరు ఆలోచన చేయండి. నువ్వు కార్యం చేయి, అక్కడ ఆశీర్వాదం అవుతుంది. నువ్వేదైనా ఒక ప్రయత్నం చేయి, అది అక్కడ ఆశీర్వాదం అవుతుంది. ఎంత సంతోషం అనిపిస్తుంది సార్ నాకు ఈ మాట చెప్తుంటే. ప్రియ దేవుని బిడ్డ, దయచేసి ఈ 10వ వచనాన్ని అనగా ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనాన్ని నీకెప్పుడు కావాలంటే అప్పుడు రిపీట్ చేసుకో.
నువ్వు బీదవానికి ఇచ్చినప్పుడు మనసులో విచారపడకుండా నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను వాళ్ళకి సహాయం చేశానని చెప్పి నువ్వు అనుకున్నట్టయితే దేవుడు తప్పకుండా నీకు నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్కవేళ దేవుడు ఆశీర్వదిస్తే అది ఏ నరుడు కూడా తీసేయడానికి అవకాశం లేదు ప్రియులారా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి దావీదు చెప్తాడు. నువ్వు ఆశీర్వదిస్తే అది యథార్థమైన ఆశీర్వాదం ప్రభువా. నీ ఆశీర్వాదం చేత నేను నా కుటుంబం ఆశీర్వదించబడుతున్నాం. ఈరోజు దేవుడు నీకు చెప్తాడు ప్రియులారా, నువ్వు బీదవానికి సహాయం చేసేటప్పుడు నీ మనసులో విచారించకుండా నువ్వు చేస్తే నీ కార్యములన్నింటిలో నువ్వు చేయి ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నెంబర్ 3 అయిపోయింది, ఓకే కదా. నెంబర్ 4th పాయింట్లో ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం. ఇక్కడ మీరు ఇంకో విషయం చూడండి, ఇదే పాయింట్లో 12వ వచనం చూడండి. సహోదరులారా చూడండి, బీదలు ఎల్లప్పుడు కూడా మీతోటే ఉంటారని చెప్పి చెప్తాడు. చూడండి అక్కడ మనం చూసినట్టయితే, అయితే నువ్వెప్పుడు కూడా ఇది పలానా చేసి ఇదిగో ఇంత అని చెప్పేసి నువ్వు అనొద్దు. ఇంకా మీరు క్రింద భాగం మనం చూస్తే ఏమైందంటే, దేశంలో బీదలు ఉండక మానరు అని చెప్పి చెప్తాడు. ఒకసారి మీరు నెక్స్ట్ పాయింట్ కూడా మనం చూద్దాం. మరి 4th పాయింట్లో మనం చూస్తే 24వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూద్దాం. చూడండి, సహోదరులారా నీ దేశమందలి నీ గ్రామంలో ఉన్న పరదేశులను దరిద్రులైనటువంటి దీన దరిద్రులను కూలి వారిని బాధింపకూడదు. ఏ నాటి కూలి వానికి ఆనాడు ఇయ్యవలను, సూర్యుడు అస్తమించే వరకు వానికి ఇయ్యవలను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొనును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమవుతుందేమో అని చెప్పి చెప్తున్నాడు. అవునా? ఇక్కడ దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. అక్కడ నెక్స్ట్ 4th పాయింట్ ఏం చేయాలంటే, నువ్వు కూలి ఏం చేయకూడదు, నువ్వు అస్సలు బిగబట్టకూడదు. నువ్వు దాన్ని బిగబట్టినట్టయితే దేవుడు దాన్ని నీకు పాపంగా ఎంచుతాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అనంటే, నీవు ఎట్టి పరిస్థితిలో కూడా వాడు నీ దగ్గర పని చేస్తున్నాడంటే వాడు ఏం చేస్తాడమ్మా, నీ మీద ఆశ పెట్టుకొని చేస్తున్నాడు కదా. కాబట్టి నువ్వేం చేయాలంటే, దయచేసి నువ్వు కూలి బిగబట్టకూడదు. అది నీకు 4వ పాయింట్ అవుతుందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. బీదలు దేశంలో ఉండక మానరు అని చెప్పేసి ఈ యొక్క క్రింది భాగంలో మనకు కనబడుతుంది ప్రియులారా. ఆ మాటలు మీరు జాగ్రత్త చూసినట్టయితే తప్పనిసరిగా దేశంలో ఉన్నటువంటి బీదలందరికీ నువ్వు సహాయం చేయకపోవచ్చు, కానీ నీ వంతు నీవు తప్పకుండా మరి సహాయం చేయాలని చెప్పే దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ పాయింట్ మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం చూడండి. 5వ పాయింట్లో సామెతల గ్రంథము 14వ అధ్యాయానికి వచ్చేద్దాం. సామెతలు 14వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను చూడండి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. నువ్వు ఒక పేద వ్యక్తిని, దరిద్రుని చూసి వాడిని నువ్వు బాధ పెట్టినట్టయితే నీవు నీ సృష్టికర్తను నిందిస్తున్నావని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ బీదవాడిని నువ్వు కనికరిస్తే నువ్వు బీదవాడిని కనికరించడం కాదు, నీ దేవుని నువ్వు గణపరుస్తావని జ్ఞాపకం చేసుకో. దేవుడు అనే మాటకి ఆత్మ అని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆత్మ సంబంధి అయితేనే తప్ప నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగడానికి వీలు కాదు. ఆత్మ సంబంధంగా ఉంటేనే తప్ప నువ్వు ఈ వాక్యానుసారంగా జీవించడం నీ వల్ల కాదు. ఇక్కడ 2 విషయాలు చెప్తుంటే అంటే, నువ్వు దరిద్రుని బాధ పెడితే నువ్వు దేవుణ్ణి, నీ సృష్టికర్తను నిందించిన వాడవవుతావు. ఆ బీదవారికి నువ్వు సహాయం చేస్తే, కనికరిస్తే ఆయన నువ్వు గణపరిచేవాడవవుతావు. అది 5వ పాయింట్. 6వ పాయింట్ మనం చూసినట్టయితే సామెతల్లోనే
19వ అధ్యాయానికి వచ్చేద్దాం. సామెతలు 19:17 వచనం. ఇది మనందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి వాక్యం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆయన ఉపకారమునకు ఆయన తప్పకుండా ఏం చేస్తాడమ్మా? ప్రత్యుపకారం చేస్తాడు. ఇది 6వ పాయింట్. మనం ఏం చేస్తున్నామంటే దేవునికి మనము అప్పిచ్చే వాళ్ళం కాదు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడు? ప్రత్యుపకారం చేస్తాడు. ఇక్కడ మీరు కీర్తనలు 41వ కీర్తన మీరు చూసినట్టయితే నాకు చాలా ఇష్టమైన కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఓకేనా? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వాడిని తప్పించును. ఆపత్కాలం వస్తుంది ప్రియులారా, ఆపత్కాలం వస్తుంది. కానీ ఆ ఆపత్కాలం తీసేస్తానట్లేదు, కానీ ఆపత్కాలంలో యెహోవా వాడిని తప్పించును. యెహోవా వాడిని తప్పించును, వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాణ్ణి అప్పగింపవు. రోగశయ మీద యెహోవాన్ని ఆదరించును కదా. రోగశయ మీద రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. రోగాలు రావనట్లేదు. ధనవంతుడికి రోగాలు వస్తాయి, బీదవాడికి సహాయం చేసిన వాడికి రోగాలు వస్తాయి. ప్రియులారా, వస్తాయి. కానీ దేవుడు వాడిని ఆదరిస్తాడు, వాడిని తప్పకుండా స్వస్థపరుస్తాడు. నీకు స్వస్థత కావాలంటే నూనె రాసి ప్రార్థన చేసుకోవడం ఒకటి కాదు. నీ దగ్గర కుప్పల డబ్బు ఉంది చూసావు. నాకు చాలామంది నాకు ఎందుకు ఈ మాట చెప్తుంటే నాకు నవ్వు వస్తుందంటే, చాలా డబ్బులు ఉంటాయి, ఎన్ని డబ్బులు ఉంటాయో వాళ్ళకే తెలియదు. అసలు యాక్చువల్గా 60 సంవత్సరాలు దాటినాక ప్రతి ఒక్కరికి మతి మార్పు వస్తుంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. చివరికి అసలు వాళ్ళకి ఎంత డబ్బు ఉందో కూడా అన్కౌంటబుల్, అంటే లెక్క పెట్టలేనంత డబ్బు ఉంది, కానీ ఇచ్చేటువంటి మనసు మాత్రం లేదు. చచ్చిపోయిన తర్వాత అప్పటికైనా ఎవరికొకడికి వెళ్ళిపోద్ది తప్ప నీకు మాత్రం అది నీ వెంట వచ్చేది కాదు. చెప్తుంటే బ్రతికున్నప్పుడు నువ్వు బీదల్ని కటాక్షిస్తే తప్పకుండా నువ్వు ధన్యుడవుతావు. 41వ కీర్తన తీసి ఓపెన్ చేసి చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. నువ్వు డబ్బులు పంచిపెట్టినావు పేదవాళ్ళు కాబట్టి నీకు ఆపత్కాలం రాదట్లేదు. ఆపత్కాలం వస్తుంది కానీ దేవుడు తప్పిస్తాడు. తర్వాత ఏం చెప్తాడు తెలుసా? భూమి మీద అతడు ధన్యుడగును. ధనవంతుడుగా ధన్యుడగుతాడు. యెహోవా వాడిని కాపాడి బ్రతికిస్తాడు. నీ లైఫ్లోకి ఎవరు ఎంటర్ అవుతారంటే దేవుడే ఎంటర్ అవుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. ఆ తర్వాత ఏం చెప్తాడు తెలుసా? వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాడిని అప్పగించవు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత పేదవాళ్ళకి సహాయం చేసినా కానీ శత్రువు నీ ఎమ్మటే ఉంటాడు. నీ బంధువుల రూపంలో కూడా ఉంటాడు, నీ రక్త సంబంధుల రూపంలో కూడా శత్రువు ఉంటాడు. అక్కడ ఏంటంటే శత్రువుల ఇచ్చకు నువ్వు వాడిని ఇచ్చ అంటే కోరిక. శత్రువుల ఇచ్చకు నువ్వు వాడిని అప్పగించవు, వాడిని నువ్వు బ్రతికిస్తావు, కాపాడుతావు. ఆ తర్వాత 3వ వచనం చెప్తుంటే రోగశయ మీద యెహోవా అతన్ని ఆదరిస్తాడు. ఎవరైనా బాగలేదు అని అంటే, నాకు ఈరోజు టైం లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నా, సాయంత్రం వచ్చేటప్పుడు నేను ఆసుపత్రికి వచ్చి నిన్ను కలుస్తానే అంటారు. రోగశయ మీద యెహోవాను ఆదరించును. రోగము కలగగా నీవే వాడిని స్వస్థపరుస్తావు. మెడిసిన్ స్వస్థపరచడం వేరు, డాక్టర్స్ స్వస్థపరచడం వేరు. నువ్వు వాడిని స్వస్థపరుస్తావు. ఎవడు వీడు అంటే నువ్వే వాడిని ఎవడు వాడంటే ఎవడైతే బీదలను కటాక్షిస్తున్నాడో. ప్రియ దేవుని బిడ్డ, దయచేసి నేను ఎవరిని మనసులో పెట్టుకొని చెప్తున్నానో ఈ వాక్యం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నా, బ్రతికుండగా బీదల్ని కటాక్షించు.
డెఫినెట్గా నీ రోగశయం మీద దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. చాలామంది నాతో చెప్పిన మాట నేను మీకు చెప్తాను. ఏం ప్రార్థన చేయమనంటే, ప్రభువా నాకు మంచి మరణాన్ని ఇమ్మని చెప్పి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నటువంటి ధనవంతుల్ని నేను చూశాను. కానీ నేనేం చెప్తా అంటే, అయ్యగారు ప్రార్థన చేస్తాడు కరెక్టే, కానీ నువ్వు ఇంకా మురగబెట్టిన ధనాగారం నుంచి డబ్బు తీసి నీ పేదవాళ్ళకి ఇచ్చేస్తే, నువ్వు నిశ్శబ్దంగా ఉంటే దేవుడు తన కార్యాన్ని తప్పకుండా చేస్తాడు. ప్రియులారా, ఇది మీకు సామెతలు 19:17లో మీకు 6వ పాయింట్ చెప్పాను. 7వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 21వ అధ్యాయము, ఓకేనా? సామెతలు 21వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. సామెతలు 21:13 వచనం నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. దరిద్రుణ్ణి మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రుడు మొరపెట్టినప్పుడు నువ్వు చెవి మూసుకుంటే, దెర్ ఈజ్ ఎ డే ఫర్ యువర్ లైఫ్, దెర్ ఈజ్ ఎ డే ఇన్ యువర్ లైఫ్. నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను అంగీకరించడు. ఇంతకంటే కఠినమైన మాట దయచేసి మీరు వినండి. బ్రతికుండగా నువ్వు చాలా సంపాదించావు, కష్టపడి సంపాదించావు, యథార్థంగా సంపాదించావు, అవన్నీ వాస్తవమే. ధనవంతుడు లాజరు అంటే దరిద్రుడిని దగ్గర ఉంచుకున్నప్పుడు ధనవంతుడు సొమ్మే తిన్నాడు. ధనవంతుడు కుర్చీ మీదనే కూర్చున్నాడు. అవి ఎక్కడ కొట్టుకొచ్చినాయి కాదు, అవి మోసం చేసి సంపాదించినవి కాదు, యథార్థమైన డబ్బే, యథార్థమైన తిండే వాడు తిన్నది. కాకపోతే వాడు ఏం చేశాడంటే, వానిలోంచి కొంత తీసి దరిద్రునికి ఇవ్వలేకపోయాడు. అక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. 22వ అధ్యాయం చూడండి, సామెతలు 22:9 నేను చదువుతా చూడండి. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందునని ఉంటుంది. సామెతలు 22:9. నువ్వు అంతా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కొంతన్నా ఇవ్వండి. నేను చెప్పకూడని విషయం నేను మీకు చెప్తాను. అది ప్రసంగంలో చెప్పకూడని విషయం అయినప్పటికీ నేను ఈ మధ్య న్యూస్ పేపర్లో చదివినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. నేను వ్యక్తిని గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ మతాన్ని గురించి మాట్లాడట్లేదు, కానీ అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి చెప్తాను. అవునా? ఒక ధనవంతుడైనటువంటి సినిమా యాక్టర్ ఏం చెప్తాడంటే, నేను చనిపోయిన తర్వాత నా డబ్బు, నా ఆస్తి మొత్తం కూడా బీదలకు, ట్రస్ట్కి వెళ్ళిపోవాలి తప్ప నా ఇంటి వారికి, నా రక్త సంబంధికి ఒక్కళ్ళు కూడా నేను చెందనివ్వను అని చెప్తున్నాడు. ఏంటి అని అంటే, నేను సినిమా తీసినప్పుడు నాకు వచ్చిన డబ్బు మొత్తం కూడా సినిమా చూసడానికి వచ్చినటువంటి ప్రజల డబ్బే కనుక వాళ్ళలో బీద వాళ్ళకి అందాలి తప్ప వేరే వాళ్ళకి అందొద్దు అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తాంటే, చక్కగా చెప్తుంటే, దయాహృదయం గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చు, అట్టివాడు దీవెన నొందునని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఇదే. క్రొత్త నిబంధనకు వచ్చేద్దాం. 7 పాయింట్లు నేను మీకు చెప్పాను, గుర్తుంది కదా? 7 పాయింట్లు ఓకేనా? కొత్త నిబంధనలోకి వచ్చినట్టు మనం చూసినట్టయితే, క్రొత్త నిబంధనలో రోమాపత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో ఏముంటుందంటే, యెరూషలేములో బీదలైన వారికి, పరిశుద్ధులైనటువంటి వారిలో బీదలు ఉన్నారు. పరిశుద్ధులే వాళ్ళు, విశ్వాసంలో మంచివాళ్లే, కానీ వాళ్ళు బీదలుగా ఉన్నారు. ఆ బీదలైన వారికి మాసిదోనియా, అకయ సంఘాల వాళ్ళు కొంత చందా పోగు చేసి ఇచ్చారు. నేను వాళ్ళకి వెళ్ళి యెరూషలేములో పరిశుద్ధులైనటువంటి వారు, బీదలైన వారికి నేను అది ఇస్తాను. వారికి వీళ్ళు శరకంగా చందా వసూలు చేసి ఇస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధులు కనుక, వాళ్ళు పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో మాసిదోనియా, అకయ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన బట్టి వీళ్ళు ఆత్మీయ జీవితానికి పాత్రలవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ,
ఒక పరిశుద్ధుడైనటువంటి వానికి సహాయం చేయి. ఒక దైవజనునికి నెలకు ఒక 1000 రూపాయలు సహాయం చేయి. ఆయన పరిశుద్ధుడైనటువంటి సేవకుడైతే ఆయన మోకాళ్ళ ప్రార్థనలో నువ్వు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇది వాస్తవం. నా జీవితంలో నేను అనుభవిస్తున్న సత్యం నేను మీకు చెప్తున్నాను. ఒక్క 1000 రూపాయలు సహాయం చేయి. ఎక్కడికో నువ్వు హైదరాబాద్కి కారు పెట్టుకొని పోయి అక్కడ 10,000 రూపాయలు కానుకేసి అక్కడ ఇచ్చే మెమోంటో తీసుకొచ్చి ఇంట్లో నువ్వు టీవీ మీద పెట్టుకుంటే తెల్లారి నువ్వు అక్కడ పో, అసలు నువ్వెవరో నీ పేరెంట్ కూడా వాళ్ళకి తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉన్నోడికే పెడుతున్నాడు, లేనోడు పోయి ఉన్నోడికే పెడుతున్నాడు. బీదలైనటువంటి దైవజనులు సేవకులు ఎంతోమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా, మీరు ఎవరి దగ్గరికో పోయి 10,000, 20,000, 30,000 కానుక పెడుతున్నారు. నేను పెట్టొద్దని నేను అంటలేను, కానీ నీ దగ్గర దాపులో ఎంతోమంది దైవజనులు సేవకులు బీదరికంలో ఉన్నారు, పేదలుగా ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఒక 1000 రూపాయలు సహాయం చేయి. వాడు నీ కొరకు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. ప్రియరా, అది నీకు ఆశీర్వాదం. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నువ్వు ఒక దీనుడైన సేవకుని సహాయం చేస్తే తప్పనిసరిగా నీ కుటుంబం ఆశీర్వదించబడతాదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు పోయి హైదరాబాద్కి పోయి కారు పెట్టుకొని పోయి 10,000 రూపాయలు కానుకేస్తున్నావు. ఈ మధ్యకాలంలో నేను మీకు ఒక వీడియోలో చెప్పాను, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఆమె రిటైర్డ్ అయిపోయింది. ఆ రిటైర్డ్ అయిపోయిన దాంట్లో చాలా డబ్బులు రావాలి ఆమెకి. ప్రస్తుతానికైతే ఒక 20 లక్షలు వచ్చాయి. బాగా వినండి, 20 లక్షలు వచ్చినాయి. 20 లక్షలు వస్తే ఆమె దశమ భాగము 2 లక్షల రూపాయలు తీసి పక్కన పెట్టింది. 2 లక్షల రూపాయలు తీసి పక్కన పెట్టి రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేటువంటి ఒక పేద పాస్టర్ గారికి, బీదరైనటువంటి అయ్య గారికి ఫోన్ చేసింది. అయ్యా, మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే అయ్యగారు అడుగుతారు, అమ్మ ఎందుకమ్మా అంటే, అయ్యా నిన్ననే నా రిటైర్మెంట్ డబ్బులు 20 లక్షలు వచ్చినాయి, దాంట్లో దశమ భాగం తీసి పెట్టాను, మీరు వచ్చి ప్రార్థన చేస్తారేమని చెప్పి మీకు ఫోన్ చేసిన అన్నది. ఆ అయ్యగారికి సంతోషం. ఎంత సంతోషం అయిపోయిందంటే, ఇంకేముంది, దేవా నువ్వు నా ప్రార్థన ఆలకించినావు, నువ్వు కనికరంగా దేవుడు, జాలిగల దేవుడు, ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె ఏం చేసిందంటే, సోఫాలో కూర్చోబెట్టి ఎదురుగా ఒక స్టూల్ మీద, టీపాయ్ మీద ఒక మంచి పింగాణి ప్లేట్ పెట్టి దాంట్లో ఒక మంచి క్లాత్ పరిచి దాని మీద 2 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి దాన్ని చుట్టి దాంట్లో పెట్టి, అయ్యగారు వందనాలయ్యా, ఇగో దశమ భాగం తీసి ఇక్కడ పళ్ళెంలో పెట్టినాను, మీరు ప్రార్థన చేస్తే ఈ 2 లక్షలు తీసుకెళ్ళి సతీష్ కుమార్ గారికి ఇస్తా హైదరాబాద్లో అని చెప్తుంది. నేను సతీష్ కుమార్ గారికి వ్యతిరేకం కాదు, ఆయనకి ఇవ్వద్దని చెప్పి నేను చెప్పట్లేదు. దట్ ఈస్ హర్ విల్ అండ్ విష్, ఆమె ఇష్టం అది. కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నువ్వు 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి సతీష్ కుమార్ గారికి ఇవ్వాలనుకున్నప్పుడు సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే బాగుండేది. ఈ పేద సేవకుడు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, ఆ ధనవంతులైన సేవకుని తీసుకుపోయి నువ్వు ఇవ్వడం ఏంటి? ఇందులో నీ జీవితంలో ఉన్న యథార్థత ఏంటో నాకు అర్థం కాలే. ఈయన ప్రార్థన చేస్తే ఈ దశమ భాగం డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తుందంట. ఏమన్నా ఆలోచన ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఒక్కసారి డబ్బు ఎక్కువైనప్పుడు తెలివి కూడా అధిక తెలివి అయిపోద్ది. నేను దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, ఈ వాక్యం వినే వాళ్ళకి. అక్కడ చూడండి, దయాహృదయం గలవాడు సామెతలు 22:9 తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చునని తప్ప ధనవంతునికి ఇచ్చునని లేదు. నీ చుట్టుప్రక్కల ఎంతోమంది సేవకులు ఉన్నారు కదా, ఒక్క సేవకునికి నువ్వు నీ భార్య 2 ఉద్యోగస్తులు అయితే చెరి 500 తీసి
నువ్వు కానుక పెట్టి వాళ్ళకు ప్రార్థన చేయించు. ఎంత ముఖము సంతోషంతో ఉంటుంది ఆ సేవకుడికి. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్య సందేశం విని, యథార్థం మీకు చెప్తాను, విని నాతో ఫోన్ చేసి మాట్లాడినటువంటి ప్రార్థనాపరులైన కుటుంబాలకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. భార్య భర్తలు ఇద్దరు చెరి 500 ఇచ్చి, అయ్యగారండి మేము ఎవరికో ఇవ్వడం కాదు, ఆ పేద పాస్టర్లకి మీరే ఇవ్వండి, మీ చేతుల మీదుగా ఆ పేద పాస్టర్లకి మీరు సహాయం చేయండి అని చెప్పి నా అకౌంట్లో డబ్బులు వేసినటువంటి ధనవంతులైనటువంటి ప్రార్థనాపరులైనటువంటి విశ్వాసులైనటువంటి వారిని నేను మీకు లిస్టు చెప్పగలను. వారందరికీ నేను ఈ వీడియో తరపున నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు స్వయంగా చెప్పారు ఏమంటే, అయ్యగారు మీరు చెప్పిన వాక్యం నేను విన్నాను, ఇదిగో నేను మా జీతం రాగానే మేము 1000 రూపీస్ చొప్పున నేను మీ దగ్గరికి వేస్తాను, మీరు తప్పకుండా పేదలైనటువంటి సేవకులకు దైవజనులకు ఇవ్వండి అని చెప్పారు. ప్రియులారా, మీరు నమ్మలేని ఒక సాక్ష్యం చెప్తా మీకు. ఇప్పుడు 2024 2015 2014 సంవత్సరం నుంచి కూడా 27 మంది దైవజనులకు విశ్వాసులు ఇచ్చినటువంటి బీదలైన సేవకులకు ఇవ్వమని చెప్పి ఇచ్చేటువంటి ఆ డబ్బు నా అకౌంట్లో వేస్తే నేను 27 మంది పేద పాస్టర్లకి ఇప్పుడు రోమపత్రిక ఆ యొక్క 15 అధ్యాయంలో మరి ఆ యొక్క 26వ వచనం చెప్పినటువంటి రీతిగా పరిశుద్ధులైన సేవకులకి, ప్రార్థన పరులైన సేవకులకి ప్రతి నెల నేను వాళ్ళకి నా గూగుల్ పే అకౌంట్ నుంచి పంపిస్తాను, ఫోన్పే నుంచి పంపిస్తాను. వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి 1 డే ఫాస్టింగ్ ప్రేయర్ చేసి, స్పాన్సర్స్ అందరి కొరకు ప్రార్థన చేసి, ప్రతిరోజు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, వాళ్ళు దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది, 2024 కూడా జరుగుతుంది. కాకపోతే నేను సిఎస్ఐ చర్చికి వచ్చాను కనుక నేను ఆ పాస్టర్ల యొక్క బాధ్యత నేను తీసుకోవట్లేదు, కానీ వారి కొరకు ఒక బాధ్యతాయుతమైనటువంటి దైవజనుడిని ఏర్పాటు చేశాను. హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్. ఆ సేవకులందరినీ సమకూర్చి వాళ్ళకి ఏం చెప్పాను తెలుసా, ఉపవాసానికి మాంసానికి పొత్తుపడదు. మీరు 1 డే ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు, కమ్యూనిటీ సర్వీస్కి వచ్చినప్పుడు 80% కూడా మాంసాహార భోజనం పెట్టబడదని చెప్పాను. ఎవరో డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి కాదు, మీరు ఖచ్చితంగా వాక్యంలో బలపడాలని చెప్పాను. ప్రియమైనటువంటి నా తోటి దైవజనులకు నేను మనవి చేస్తుంటే, ఎవరో ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి మనం బ్రతకొద్దు, చేతులు చాపొద్దు. దయచేసి దేవుడు మనకిచ్చిన దాంట్లో మనము కూడా మన తోటి దైవజనులకు సహాయం చేద్దాం, పేదవారికి సహాయం చేద్దాం. అట్లా పేదవారికి సహాయం చేసే దైవజనులకి, విశ్వాసులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ వీడియోలో ఒక మాట చెప్తాను. అది మీరేం చేస్తారంటే, మరి గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి దయచేసి. గలతీ 2:10 ఒకసారి చూడండి. రోమా 15:26 రాసుకోండి. గలతీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 10వ వచనం చూడండి దయచేసి. అక్కడ 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను దయచేసి చూడండి. 2:10 మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు అలాగ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. బీదలను మనం జ్ఞాపకం చేసుకోమని పౌలు మీద వాళ్ళు చేతులు ఉంచినప్పుడు, వారి చేతులు ఉంచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వారు తమ కుడి చేతినిచ్చి మమ్మల్ని పైకి లేపారు. లేపని చెప్పారంటే, మీరు పరిచర్య చేస్తున్నారు కదా, బీదలను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. మనం కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, అక్కడ కొరింథీ సంఘంలో వారు నిరుపేదలైనను వారి దాతృత్వంలో బహుగా విస్తరించారు. పేదలు వేరు, నిరుపేదలు వేరు. అయినప్పటికీ కూడా వారందరూ కూడా దాతృత్వంలో బహుగా వాళ్ళు ఆశ్రయించబడ్డారు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పేటువంటి విషయాలు ఒకటే,
బ్రతికుండగా నువ్వు సేవకుడు అయినా పర్లేదు, ఇంకొక ఇద్దరు సేవకులకు సహాయం చేయి. నువ్వు సేవకుడు అయితే నీ సంఘంలోనే పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి నువ్వు సహాయం చేయి. అది ఎంత మర్మం అంటే ముగింపులో నేను ఒక్కటే చెప్తాను, ఆయన నీ కార్యములన్నింటినీ కూడా సఫలపరుస్తాడు. నీ ఉద్దేశం, నీ ప్రయత్నంలన్నింటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గుర్తుందా మీకు? వాక్యం నేను మీకు చెప్తాను, ఒక్కటేసారి గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి అని అంటే, దేవుడు తప్పకుండా నిన్ను, నీ కార్యములను, నీవు చేయు ప్రయత్నములన్నింటినీ కూడా దేవుడు ఆ యొక్క 10వ వచనంలో ఆశీర్వదిస్తున్నాడు. అవునా? ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే, దయచేసి నువ్వు సంపాదించుకోవద్దని నేను చెప్తాను, కానీ కనికరం కలిగి కొంతమంది సహాయం చేయి. అది ఏ రూట్లో నీకు రావాలో ఆ రూట్లో వస్తుంది. నువ్వు రోగశయ మీద ఉంటే నీకు స్వస్థత కలుగుద్ది. నువ్వు మరణ పడక మీద ఉంటే నిన్ను దేవుడు లేపుతాడు. నువ్వు భూమి మీద ధన్యుడవైతావు, ధనవంతుడవు కాదు, నువ్వు ధన్యుడవైతావు. ఈ లోకంలో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులని జ్ఞాపకం చేసుకొని తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముఖ్యంగా ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, మనలను ధనవంతులుగా చేయటకు ఆయన దరిద్రుడిగా వచ్చాడని చెప్పింది కదా వాక్యంలో. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, ఆ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి, నేను చదువుతాను. 8వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians 8th chapter verses 9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. ఇది వాక్య సందేశానికి ముగింపు. యేసయ్యే ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడైనప్పుడు మనము మనలో నుంచి కొంత దీనిలోకి సహాయం చేయడంలో మనం చేసే గొప్పతనం ఏం లేదు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి మనకు ధనవంతులుగా చేస్తే మనం బ్రతికుండగా కొంతమంది బీదలకు సహాయం చేద్దాం. వన్ థింగ్ ఐ వాంట్ టు సే విత్ యూ ఆల్, మీ కొరకు ఒక మాట చెప్పాలనుకున్నా. ఏంటంటే, ఇప్పటి వరకు బీదలకు సహాయం చేస్తున్న దైవజనులకు, ఇప్పటి వరకు బీదలైన సేవకులకు రహస్యంగా సహాయం చేస్తున్న ప్రతి తల్లులకు, తండ్రులకు, విశ్వాసులకు నా చేతులెత్తి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకు అనంటే, ఎంతోమంది సహాయం చేస్తుంటేనే ఈరోజు ఈ దైవజనులు ఈ స్థితిలో ఉన్నారు. ఎంతోమంది సహాయం చేస్తున్నారు కాబట్టే దేవుడు మిమ్మలను, మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారంటే నువ్వు ఇక్కడ చేసినటువంటి చిన్న సహాయమే కావచ్చేమో, నా వరకైతే చెప్తాను. కాబట్టి మీ మంచి మనస్సు కొరకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, దైవజనులందరి కొరకు, మంచి మనసు కలిగిన సహోదరి సహోదరుల కొరకు వందనాలు చెల్లిస్తూ నేను ప్రార్థనలోకి మిమ్మల్ని నడిపిస్తున్నాను. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిట ఇస్తానంటే దాని అర్థం ఏంటంటే, మనం చనిపోయే క్షణం వరకు కూడా బీదలైన బిడ్డలకు సహాయం చేద్దాం. మీరు ఇంకెవరైనా సహాయం చేయాలనుకుంటే నా అకౌంట్లో మీరు డబ్బులు వేయండి. ఆ పేదవాళ్ళైనటువంటి పాస్టర్స్కి తప్పకుండా నేను మీకు యథార్థమైన హృదయంతో చెప్తున్నాను, వాళ్ళకి నేను సహాయం చేస్తాను. ఇప్పటికి సహాయం చేస్తున్నా, గత 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. మీరు సహాయం చేస్తే ఇంకా 50 మందికి కాదు, 100 మందికి కూడా నేను తప్పకుండా ఆ యొక్క ఐ కెన్ రీచ్ మై గోల్ డెస్టినేషన్. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మనందరినీ దేవుడు తన మహిమరాజ్యంలో చేర్చుకొను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, బీదల పట్ల క్రైస్తవుని యొక్క ప్రతిస్పందన అని చెప్పి క్రీస్తును గూర్చిన ప్రతిస్పందన మాకు చూపించావు. ఎంతోమంది బిడ్డలకు ఎంతోమంది సహాయం చేస్తున్నారు. ఎంతోమంది తల్లులు, ఎంతోమంది బీదలైన సేవకులకు, బీదలైన కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. ఎంతోమంది ప్రభువా ఎన్నో రకాలుగా సహాయం, అట్టి సేవకులను బట్టి, అట్టి సహోదరులను బట్టి,
అట్టి తల్లులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు చేయు కార్యములన్నింటిలో, వారు చేయు ప్రయత్నములన్నింటిలో కూడా వారిని ఆశీర్వదిస్తున్నందుకు నీ స్తోత్రంలో. బీదలను కటాక్షించు వాడు ధన్యుడని చెప్పి సెలవిచ్చావు దేవా. మరణ పడక మీద వారిని కాపాడుతా అని చెప్పి సెలవిచ్చావు. నీవు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడు కనుక నీవిచ్చిన యోగ్యమైన మంచి మనసుతో అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా మమ్మల్ని ప్రతిష్ఠించి బ్రతికుండగా నీ మాటకు లోబడి నీ ఆశీర్వాదానికి పాత్రలతో కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించును గాక. మీకు ఒక విషయం చెప్తాను. ఈ వాక్యం చాలా లెంగ్త్గా 1 గంట 15 నిమిషాలు వచ్చింది కదా. మీరేం చేస్తారంటే స్క్రోలింగ్ చేసేసి మీకు అవసరమైనంత వాక్యాన్ని మీరు మీ డైరీలో మీరు రాసుకొని మీకు అనుకూలమైన సమయాన్ని బట్టి మాత్రం ప్రసంగించండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ మై ఎమోషన్ నేను మీకు కొన్ని ఎక్కువ విషయాలు చెప్పాను, కానీ 7 పాయింట్లు మీరు రాసుకొని 7 పాయింట్ల వరకు మీరు తీసుకుంటే కేవలం అది 30 నిమిషాల సందేశం అవుతుంది. ఆ సందేశాన్ని మీరు యు బ్రింగ్ అవుట్ ద సెర్మన్, ఓకే కదా. అది వాక్యాన్ని తీసుకోండి. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొని గాక. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి, నేను చేయగలిగిన సహాయం చేస్తాను. ఎంతోమంది దైవజనులు నాకు ఫోన్ చేసి విజయవాడకి వెళ్ళి పేద బిడ్డలకు ఫ్లడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి విక్టిమ్స్కి మరి సహాయం చేస్తున్నారు. వారందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఖమ్మంలో నా దగ్గర పట్టినటువంటి దైవజనులు కూడా ఎంతోమంది ఉన్నారు, వారికి కూడా సహాయం చేస్తున్నారు. వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. డోర్నకల్ అధ్యక్ష మండలం తరపున బిషప్ తండ్రి గారు కూడా చాలామందికి మరి సపోర్ట్ చేశాడు విక్టిమ్స్కి. చాలామంది బిషప్ తండ్రి గారి తరపున డయాసిస్లో మరి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ కూడా దేవుడు పేదలకు పంచిపెడుతున్నాడు. ఈ అంశానికి, ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ విక్టిమ్స్కి సరి అయిన సమయమని జ్ఞాపకం చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు నిత్యం ప్రార్థన చేస్తాను. దీని నేను నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొను గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.